హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మేము వాటర్ బీచ్ దగ్గర అయితే ఉన్నాము. సో ఈరోజు సండే కాబట్టి వీకెండ్ చాలామంది వచ్చి మునుగుతూ ఉంటారు. సో అనుకోని రీతిగా ఇప్పుడైతే ఒక 5 అయితే సముద్రంలోకి వెళ్ళిపోయి కనపడట్లేదు. వీళ్ళైతే సమాచారం బట్టి అయితే ముగ్గురైతే విజయవాడ కాలేజీలో చదువుకుంటున్నారంట. వాళ్ళైతే వాస్తవంగా అయితే హైదరాబాదు. సో ఇద్దరైతే చిరాల వాళ్ళే చెప్పంటున్నారు. సో ఏదైనా ఇక్కడున్న మెరైన్ టీం కానీ లేకపోతే ఈ డ్రోన్ సహాయంతో అయితే మేము ఎగరేస్తే ఒకరైతే పట్టుకోగలిగాము. ఇక్కడ చూస్తున్నాం కదా, ఆ ఒక్కరైతే మనకి బ్రతకలేదు. సో వీళ్ళైతే అరౌండ్ 19 ఇయర్స్ ఏజ్ ఉంటుంది, 19 ఇయర్స్ ఏజ్. కాలేజీలో చదువుకుంటారు అనుకుంటా, చదువుకుంటే అయితే ఇక్కడైతే వచ్చారు. ఫ్రెండ్స్, సముద్రం మనం అనుకున్నంత మంచిది కాదు. మనం ఎక్కడి నుండి ఎంజాయ్ చేయడానికి వస్తాం, అలా వచ్చినప్పుడు మన జాగ్రత్త మనం చూసుకుని సముద్రంలో అయితే మునగాలి. లేకపోతే ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ బట్టి ఉంటుంది. 5 మెంబర్స్ మునిగిపోయారు. మెరైన్ పోలీసులు మరియు డ్రోన్ సహాయంతో ఒకరినైతే కాపాడగలిగారు. మన చిరాల ఎమ్మెల్యే గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రతి బీచ్ కి స్విమ్ చేసే లిమిట్స్ అయితే ఉంటాయి. సో అలానే మనం బీచ్ కూడా లిమిట్స్ పెట్టండి. ఎవరైనా మునిగే వాళ్ళు ఆ లిమిట్స్ లోనే మునుగుతారు. ఆ లిమిట్స్ లో మునిగినప్పుడు ఏమైనా జరిగితే దగ్గరలో ఉన్న మెరైన్ పోలీసు వాళ్ళు కాపాడే అవకాశం ఉంటుంది సార్. అలానే గజెత్తికలను కూడా కొంతమందిని ప్రైవేట్ వాళ్ళని అపార్ట్మెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి మా యొక్క రిక్వెస్ట్ అండి. ఫ్రెండ్స్, ఎవరైతే బయట నుండి బీచ్ కి వస్తారో వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోండి. జనం ఉన్న చోట మునగండి. సో జనం ఉన్న చోట మునిగితే ఏమైనా జరిగితే మాత్రం వాళ్ళు కాపాడే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ వీడియో ఇప్పుడు అందరికీ షేర్ చేస్తారని చెప్పి మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.